అసలు ఫస్ట్ ఇది తీయాల్సింది మర్చిపోయాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం మలేషియాలో థర్డ్ డే. ఈరోజు అయితే మనం రిటర్న్ అయిపోతున్నాం. సో రిటర్న్ అయ్యే ముందు మనం బట్టు కేవ్స్కి అయితే వెళ్తున్నాం. బట్టు కేవ్స్ అంటే మలేషియాలో మీరు ఆల్రెడీ చూసుంటారు, సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. పేరు బట్టు కేవ్స్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, బట్ అక్కడికి వెళ్ళేసి అది చూసుకొని మధ్యాహ్నం 3:30కి బస్సు, 4కి బస్సు ఉంది. సో అది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. టైమ్ స్క్వేర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో ఈ ఫర్దర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయి, అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటాయో అన్నీ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఫర్దర్ యాక్చువల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్, మనం జస్ట్ బట్టు కేవ్స్కి వచ్చేసాం. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి. చూడండి మెట్లు ఎలా ఉన్నాయి అంతా. టెంపుల్ See how beautiful. చూడండి, కొండల మధ్యలో టెంపుల్. మెట్లు చూడండి ఎంత బాగున్నాయి, రంగులు కొట్టారు. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి 11:30 అలా అయిందండి మార్నింగ్. మేఘాలు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, బట్ మేము తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం ఉంది, భయంకరమైన వర్షం. మొత్తం షూ అంతా తడిచిపోయింది. మొత్తం ఇడంతా నార్మల్గా ఉంది కదా, నిండిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్లో మొత్తం నిండిపోయింది వాటర్ తోటి ఇక్కడ. మురుగన్ హరోం హరా. కదలైన కన్ను ఒక సైడ్ ఫుల్ కొండలు, ఒక సైడ్ ఏం లేదు, ఎంటీ. ఒక సైడ్ కొండ. Tapi aneh juga kalau nggak ada ininya di sini. అదండి ఇప్పుడు మెట్లు ఎక్కదాం.
స్టీప్గా ఉన్నాయి మెట్లు. ఒక దెబ్బ కలిపి వచ్చింది కదా. స్టీప్ మెట్లయితే తక్కువే కానీ బట్ స్టీప్గా ఉన్నాయి. మొత్తం అంతా కోతులే. కోతులు కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. బాటిల్ మొత్తం ఎంత బాగా ఓపెన్ చేసుకుంది చూడండి. వాటర్ బాటిల్ తింటున్నది. అమ్మా దిగేటప్పుడు కేర్ఫుల్గా దిగాలి. ఇక్కడ అతను కూడా ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో. నేను ఫోన్ లిటరల్ ఇట్లా పట్టుకున్నా. చూడండి చాట్లు కూడా ఉన్నాయి. కరెక్ట్గా ఒక 200 మెట్లు కూడా ఉండవు. మనమైతే మెట్లు ఎక్కేసి కేవ్స్లోకి అయితే వచ్చేసాము. సో చూడండి కొండల మధ్యలో ఉండే ఓపెనింగ్స్ని లోపల చాలా ఉంది, ఇంకా చూద్దాం. ఓ ఇంకా మెట్లు జనాలు అర్థం వచ్చేస్తుంది. టెంపుల్ ఉందండి, వేలాయుధ టెంపుల్. సూపర్ బ్రో, కరెక్ట్గా ఉంది. అవును టెంపుల్
పైన. సో కేవ్స్ అంటే ఇది కేవ్స్ మధ్యలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఒక అట్రాక్షన్ ఇక్కడ. మలేషియాకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిజం స్పాట్స్ ఇది. వెళ్దాం, మనం ఇంకా కూడా అక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కేసి వెళ్దాం. ఏంటి బ్రో తీసాను చూడు. టెంపుల్ తీద్దాం రండి. Wow, it's raining. ఫోటో తీసుకోండి. అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మధ్యలో కేవ్స్ మధ్యలో గ్యాప్లో నుంచి వర్షం పడుతుంది. సీనరీ అయితే మంచిగా చాలా బాగుంది. రండి టెంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది, చెమట పడుతుంది, రెండు. బట్టు కేవ్స్. ఇక్కడ మనకి ఎక్కువ పీజియన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ మాకు బయట అన్ని గింజలు అన్నీ వేస్తున్నారు, పీజియన్స్కి ఫీడ్ చేస్తున్నారు. బయట చూపిస్తాను. బ్రో హాట్స్పాట్ ఆన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళబోతున్నాం. పదండి మెట్లు ఎక్కదాం. చాలా ఫోన్లో కూడా ఫోటోలు వేస్తున్నారు మిస్ అవుతుంది. కేవ్స్ సో ఇక్కడ పైకి వెళ్తే అమ్మవారి టెంపుల్. మాలు ఇచ్చేకిస్తున్నారుగా యూట్యూబర్ ఆల్రెడీ ఏం సంగతులు మొత్తం కేళ్ళంతా చిట్టెక్కి మా వైఫ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్ మీ ఫాలోవర్
హలో హలో యూట్యూబర్ హౌ ఆర్ యూ భలే కలుసుకున్నాము. ఎక్స్పెక్ట్ చేసా మీరు ఆడ చదువుతారని. ఇందాక అన్నారు కదా మీరు బాటో కేసుకు వస్తున్నారని అనుకున్నా. ఏంది అసలు మామూలుగా అసలు లేదు మామూలు లేదు ఇన్వెస్ట్మెంట్. చాలా రోజులు ఎందుకొని కొని పక్కన పెట్టడం వేస్ట్ కదా, అందుకని తీసుకొని వచ్చి బాగుంది. పైకి వెళ్ళేసి వచ్చేసారా మీరు? అయిపోయింది. ఓకే. వద్దులే వద్దాను. మెట్లు మాత్రం స్లో మోషన్లో క్యాప్చర్ చేద్దాం బ్రో, చాలా బాగుంటుంది. బ్రో వర్షం లేదు స్లో మోషన్లో 5 seconds. ఇక్కడ నుంచి మనకు ఫుల్ వ్యూ కనిపిస్తుంది. తెలీదు, అడగలేదు. ఓకే ఓకే. నాకు ఈ కేవ్స్ చూస్తుంటే మంజుమల్ వాయిస్ గుర్తొస్తుంది. చూడండి, నాకు తెలిసి ఇది బెస్ట్ టైం అనుకుంటా మనం వచ్చిన టైము. వర్షం పడుతుంది, ప్లస్ ఈ మధ్యలో చూసారా కొండ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో వర్షం పడుతుంది. ఐ థింక్ ఇట్స్ సో గుడ్. చూడండి బ్రో, వాటర్ మెట్లు కొంచెం మెట్లు ఎక్కేసి డిహైడ్రేట్. వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. మిస్టీరియస్ ప్లేసెస్ కూడా ఇవన్నీ. అతను మెడిటేషన్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారు ఈ ప్లేసెస్కి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ షేర్ కూడా చేస్తారు. నటరాజస్వామి ఆర్కిటెక్చర్ చూడండి. సో కరెక్ట్గా ఈ కొండ మధ్యలో కేవ్స్ ఉండడం ఏంది, ఇక్కడ వర్షం పడ్డాను. ఎలిగెంట్ ప్లేస్. మనం రైట్ టైంలో రైట్ ప్లేస్కి వచ్చినట్టున్నాం.
దర్శనం అయిపోయింది, అయ్యవారి దర్శనం అయిపోయింది అండి. బట్టు కేవ్స్ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. అసలు ఈ న్యాచురల్గా కేవ్స్ ఎన్ని సంవత్సరాల ముందు ఫామ్ అని ఎవరికి తెలియదు. బట్ ఈవెందో ఇక్కడ గుడి కట్టి టెంపుల్ కట్టాలని ఆలోచన రావడం, ఆ టెంపుల్ని కట్టి ఇంతమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చూడండి చుక్కలు మొక్క మీద పడుతున్నాయి. ఇప్పుడైతే మనం 2 టెంపుల్స్ షూ చేసాం, ఇంకా షూ వేసుకొని కిందకి దిగుతాం. కిందకి దిగేసి ఇంకా నెక్స్ట్ టైం చూసేది లేదనుకుంటా ఈ రోజుకి. నేను బస్సు ఎక్కాలా చూద్దాం, ఇంకేమైనా ఫర్దర్గా ఏదైనా సీనరీ ఉంటే ఓపెన్ చేస్తాం. అంటే ఇంట్లో అవునా? ఓకే. మీరు కూడా పైన అయితే దిగేసామండి, పైన అయితే అంతా చూసేసాం, ఇంకేం బ్యాలెన్స్ లేదు. సో ఇప్పుడు దిగుతున్నాం. మనం దూరం నుంచి కానీ చూస్తే మెట్లకి డిఫరెంట్ కలర్స్ వేసినారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకని బట్టు కేవ్స్ కలర్స్ అని చెప్పేసి అక్కడ స్లోగన్ ఒకటి పెట్టున్నారు. ఈ చెప్పులు జారుతున్నాయండి. ఈ షూ వేసుకున్నాను కొత్తగా, వస్తూ ఉంటే జారి పడిపోయానండి. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే అర్థం కాలేదు, ఏంద్ర షూ ఎప్పుడు కొన్నా ఎప్పుడు పడము, కింద పడ్డాం ఏంద్ర నేను అనుకున్నా. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా నడవడం నేర్పించింది ఈ షూస్ ఎక్స్పెన్సివ్ కాకపోయినా షూ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా నడవాలి. చూడండి ఈ బ్రదర్ కూడా మనకి ఇక్కడ కలిశారు. హాయ్ హలో హైదరాబాద్లో ఉంటారంట, అంతే కదా, తెలుగు కనపడడం అంటే అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం. ఫోటో వేసుకోవాలండి, బట్ ఫ్రెండ్లీగానే ఉంది, ఏం చేయట్లేదు. చూడండి చిన్న పిల్లలు వాన పడుతుంది, చోట విపరీతంగా వస్తుంది, రెండు ఉన్నాయి. మీకు వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఫుల్గా అయితే చూడండి. మీరు ఎప్పుడు చూసుంటారో నాకు ఐడియా లేదు, కానీ చూడకుండా ఉంటే బట్టు కేసుని నేను మ్యాక్సిమం కవర్ చేశాను డీటెయిల్గా. అది చూడండి. మనకి ఇన్ఫర్మేషన్ చేస్తారు కదా, ఇక్కడ రావడానికి మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 43 రింగిట్స్ అయితే పట్టింది, క్యాబ్లో వచ్చాము. ఇక్కడేం టికెట్ ఏం లేదు, డైరెక్ట్గా మెట్లకి వెళ్ళిపోవడం. లోపల 2 టెంపుల్స్ ఉన్నాయి, మురుగన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇద్దరు 2 టెంపుల్స్ 2 చూసుకున్నాము. ఇక్కడ శివుని టెంపుల్ ఉంది కింద. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ అయితే దిగేసామండి. దిగేది ఈజీగానే ఉంది, ఎక్కేటప్పుడే చాలా కష్టపడ్డాం. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. వెళ్ళే లోపల ఇప్పుడు వర్షం పైన మబ్బు చాలా ఫుల్గా పడింది. ఆ తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం ఫైనల్గా.
చేసుకొని 1:30 కల్లా మా బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని 4:15కి బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయిందండి. తీసుకొని అదండి, ఇది మలేషియా ట్రిప్. మన బస్ ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.